హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేటప్పటికి గోంగూర చికెన్ అండి. గోంగూరలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రెండిట్లు కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్ వైజ్గా. అండ్ మనకి పోషకాల్లోకి కూడా బిర్యానీలోకి బాగుంటుంది, బగారాలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా కర్రీని. ఫస్ట్ లేతగా ఉన్న గోంగూరని తీసుకొని బాగా కడిగి మనం దాన్ని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలండి, మగ్గనివ్వాలి. మరి అంటే కొద్దిగా ఎక్కువసేపు మగ్గితే ఏంటంటే మనం మిక్సీ పట్టిన అవసరం ఉండదు. కూరలో యూస్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు మగ్గిందంటే స్మాషర్తో స్మాష్ చేస్తే సరిపోతుందన్నమాట. అది బాగా మగ్గాక అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం, ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసి ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటా వేయాలండి. మీడియం సైజులో ఉన్న ఒక టమాటా తీసుకొని వేసుకోవాలి. టమాటా ఎందుకు వేస్తామంటే ఎక్కడైనా మనకి గోంగూరలో ఎక్కువ పులుపుదనం ఉండదు ఒక్కొక్కసారి మనం ఎంత చూసుకున్నా. సో టమాటా వేయడం వల్ల ఆ పులుపు అనేది దీనికి నుంచి కొంచెం యాడ్ అవుతుంది, మనకి గ్రేవీ కూడా వస్తుందని టమాటా కూడా యాడ్ చేస్తామన్నమాట. బాగానే ఉంటున్నాయి రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇవి బాగా మగ్గాక అప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఏంటంటే పెద్ద పీసెస్ తీసుకోకూడదు, దీంట్లోకి మీడియం సైజులో ఉన్న పీసెస్ తీసుకోవాలి. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్న చికెన్ని తీసుకోవాలి కట్ చేయించుకొని. అప్పుడు మనకి పులుపు అనేది బాగా పడుతుంది, బాగుంటుంది కుక్ అవ్వడానికి కూడా. ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిచ్చాక హాఫ్ చికెన్ ఉడికిపోతుంది కదా, మనకి వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు అందులోకి కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి. అప్పుడు మనము రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ అనేది వేయాలన్నమాట. గోంగూర పేస్ట్ వేసి కొంచెం బాగా సేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి, రెండిట్లు మిక్స్ అయ్యేలాగా కలిపితే సరిపోతుంది. దాని తర్వాత మనం తగినంత వాటర్ వేసుకోవాలి. రైస్లో కాబట్టి కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకొని మనం బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు కొద్దిగా గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి మనకి ఎంత గ్రేవీ కోసమో మనం గ్రేవీస్ ఎంత ఉండాలనేది అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ గోంగూర రెడీ అయిపోయినట్టే. మనకి ఫ్రై కావాలి అనుకుంటే, అదే ఫ్రైగా కొంచెం డ్రై పీసెస్లో కావాలంటే వాటర్ వేయకుండా జస్ట్ ఆ గోంగూర చికెన్ని బాగా ఆయిల్లో మగ్గనిస్తే మీకు డ్రై చికెన్ అయిపోతుంది. అంటే గ్రేవీ అక్కర్లేదన్న వాళ్ళు వాటర్ వేయకుండా కొద్దిగా ఎక్కువసేపు మగ్గనిస్తే మీకు అది ఫ్రైలా అయిపోతుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. లైక్ బగారా రైస్లోకి అలా అయితే సెట్ అవుతుంది అనమాట. రైస్లోకి అయితే కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని సరిపడా దాన్ని కుక్ చేసుకుంటే దట్స్ ఇట్, కర్రీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఓకే, బాయ్.